బ్రేక్ ప్యాడ్స్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ బోత్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఒక 25 డేస్ తర్వాత ఇది నాకు డెలివరీ అయిందనమాట. ఇన్స్టాల్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేద్దాం. యాక్చువల్లీ స్ట్రేట్ ఉంచినప్పుడు స్ట్రేట్ ఉండాలా, బట్ ఇది రైట్ కి టిల్ట్ అవుతుంది. సి ఎలా రైట్ కి వెళ్తుందో చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో కనుక 100 లైక్స్ వచ్చినాయంటే నెక్స్ట్ వీడియోస్ అన్ని ఓన్లీ తెలుగులోనే ఉంటాయి. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే నాది ట్రామ్ స్క్రాంబ్లర్ 400X ది బ్రేక్ ప్యాడ్స్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ బోత్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా ఫ్రంట్ ది బ్రేక్ ప్యాడ్ 1000 కిలోమీటర్ నడవకన్నా ముందే అది ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ సర్వీస్ అప్పుడు నేను అది కొత్తది వేయించాను ట్రైమ్స్ తరపునే. అది నాకు అరౌండ్ 2500 రూపీస్ రఫ్లీ అలా కాస్ట్ అయింది. బట్ ఇప్పుడు అది కూడా 4000 కిలోమీటర్ లోపే అది కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆల్మోస్ట్ సౌండ్ వస్తుంది. అండ్ ఈసారి రేర్ది కూడా ప్రాబ్లం వచ్చింది, రేర్ది కూడా అలాగే సౌండ్ వస్తుంది. సో నేనేం చేశానంటే వెస్రాది సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అని చూశాను, దీని గురించి రివ్యూ చాలా విన్నాను, అందుకే ఇవి ఆర్డర్ చేశాను అనమాట, ఇది ఆన్లైన్లో. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఒక 25 డేస్ తర్వాత ఇది నాకు డెలివరీ అయిందనమాట. ఇవి సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ వెస్రాది. సో ఈ 2 ఆర్డర్ చేశాను, ఫ్రంట్ అండ్ రేర్ బోత్. ఇవి వచ్చేసి నాకు బోత్ కలిపి 2900 అరౌండ్ నాకు కాస్ట్ పడింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను ఇది తీసుకెళ్తాను, ఇన్స్టాల్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేద్దాం. చలో. నా స్క్రాంబ్లర్ లో ఒక చిన్న ఇష్యూ నాకు కనిపిస్తుంది. ఆ ఇష్యూ ఏంటంటే హ్యాండిల్ బార్. ఈ హ్యాండిల్ బార్ అనేది నేను దీన్ని వదిలేస్తే రైట్ సైడ్ టిల్ట్ అవుతుంది. యాక్చువల్లీ స్ట్రేట్ ఉంచినప్పుడు స్ట్రేట్ ఉండాలా, బట్ ఇది రైట్ కి టిల్ట్ అవుతుంది. సి ఎలా రైట్ కి వెళ్తుందో చూడండి. సో ఇది చాలా రోజుల నుంచి ఉంది ఈ ఇష్యూ. సారీ, ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తే ఈ ఇష్యూ కూడా చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. స్ట్రైట్ గా ఉన్నప్పుడు రోడ్, ఇది స్ట్రైట్ రోడ్ ఉంది, దీన్ని చూడండి ఎలా రైట్ కి టిల్ట్ అవుతుంది, రైట్ కి వెళ్ళిపోతుంది మొత్తం. ఈ ఇష్యూ కొన్ని రోజుల నుంచి నాకు కనిపిస్తుంది. ఏమైనా హ్యాండిల్ బార్ ఏమైనా టిల్ట్ అయిందా? బైక్ అయితే ఎప్పుడు పడలేదు, మొన్న ఒకసారి మా సన్ పడేసాడు, బట్ అంతకన్నా ముందు నుంచే ఈ ఇష్యూ నడుస్తుంది. ట్రైంఫ్ తరపున నాకు ఒకటి ఏంటంటే నచ్చలేదు, కొన్నిట్లో వీళ్ళు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసింటే ఇంకా బాగుండేది. లైక్ నాకైతే పర్సనలీ బ్రేక్ ప్యాడ్స్ ఇష్యూ ఉంది, తొందరగా అయిపోతుంది. అది మేబీ నాకు తెలియదు, మేబీ నేను ఎవ్రీడే ట్రాఫిక్లో చాలా నడిపిస్తాను, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాను. సో మేబీ ఎక్కువ బ్రేక్స్ యూసేజ్ చేయటం వల్ల ఫ్రీక్వెంట్లీ దానివల్ల తొందరగా ఎగ్జాస్ట్ అవుతున్నాయో బ్రేక్ ప్యాడ్స్, మేబీ అదొక రీజన్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా ఉంటే ఇలాంటి ఇష్యూ ప్లీజ్ నాకు మెన్షన్ చేయండి ఒకసారి కామెంట్స్లో. సో ట్రైమ్ కనుక కొన్ని చిన్న వాటిల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తే, అండ్ కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. లైక్ వైజ్ ఈ నక్కల్ గార్డ్స్ ఉన్నాయి, నక్కల్ గార్డ్స్ చాలా ప్లాస్టిక్ నక్కల్ గార్డ్స్. ఇవి ఐ థింక్ ఒక్కసారి పడిపోతే చాలు బండి పోతుంది, విరిగిపోతుంది, ఇవి ఎక్కువ రోజులు ఉండవు. సో ఇది దీని బదులుగా అల్యూమినియం నక్కల్ గార్డ్స్ వచ్చినా ఇంకా బాగుండేది. దెన్ నేను అనే బ్రేక్ ప్యాడ్స్, స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో, స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ కొంచెం మంచిగా వేయండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ సర్వీస్ అప్పుడు ఏదైతే బ్రేక్ ప్యాడ్ యూజ్ చేశానో 2400 వాళ్ళు చెప్పారు, సేమ్ అదే బ్రేక్ ప్యాడ్ కనుక స్టాక్లో ఇచ్చి ఉండుంటే మేబీ మంచిగా ఉండేది. ఇప్పుడు
నాకు ఎలాంటి ఇష్యూ అయిందో అలాగే ఇంకా కస్టమర్స్ కి కూడా సేమ్ అలాగే ఇష్యూ అయితే ఇది ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది బ్రాండ్ పైన. సో ఇది ఒక్కటి ఆలోచించాలి ట్రయంఫ్ ఐ థింక్ మేబీ. అండ్ హెడ్ లైట్ అయితే వేస్ట్. అది జస్ట్ షో పీస్ లాంటి హెడ్ లైట్ ఉంది, దాని నుంచి ఎలాంటి మీకు ఉపయోగమే లేదు. నైట్ లో అస్సలు ఉపయోగం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను తెలుగు బ్లాగ్స్ కంటిన్యూ చెయ్యాలా లేదా అనేది క్వశ్చన్. సో ప్లీజ్ మీరు చూసే వాళ్ళు మీరు కనుక నా తెలుగు బ్లాగ్స్ ఇష్టపడుతుంటే ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో కింద కమెంట్ బాక్స్లో. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగులో బ్లాగ్స్ చేయాలా లేదా అనేది. నేను ముంబైలో ఉంటా, సో ఇక్కడ చాలా హిందీ మాట్లాడతారు అందరూ, అందుకని నాకు అలవాటు అయిపోయింది హిందీలో చేయడానికి బ్లాగ్స్. బట్ ఇన్ కేస్ మీకు తెలుగు బ్లాగ్స్ కావాలంటే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ ఉంటేనే నేను కంటిన్యూ చేయగలుగుతాను. రాబోయే కొన్ని వీడియోస్లో కనుక నాకు తెలుగు బ్లాగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇక ముంగట ఓన్లీ తెలుగు బ్లాగ్స్ చేస్తా అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో కనుక 100 likes వచ్చినాయి అంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఓన్లీ తెలుగులోనే ఉంటాయి. సో మీకు తెలుగు బ్లాగ్స్ కావాలి అంటే నా తరపున లైక్ చేయండి ఈ వీడియోని అండ్ కమెంట్ చేయండి. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేయగానే ఎంత సౌండ్ వచ్చింది, మీకు వినిపించిందో లేదో లేదు కానీ నాకు మాత్రం చాలా సౌండ్ వచ్చింది. ब्रेक टेस्ट के लेते यहाँ पे जाता हूँ 100 पे. ये लगाया ब्रेक, गुड. अब देखते हैं इसका कितने सेकंड में हुआ 100 to 0. ये हम पहुंच गए. సో ఇప్పుడు ఇతను బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తాడు. ఇక్కడ పాత బ్రేక్ ప్యాడ్స్ తీసినాక నేను చూపిస్తాను మీకు అది ఎలా ఉంది అనేది. ये पूरा की पूरा घिस गया है, कुछ नहीं है, रेयर का है, रेयर ब्रेक पैड है. ये नया सेरेमिक ब्रेक पैड्स लग रहा है इसमें. इसका ब्रेकिंग टेस्ट करते हैं. సో ఇప్పుడు నేను బ్రేకింగ్ టెస్ట్ కూడా చేశాను అనమాట. దీంట్లో నా పాత బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టెస్ట్ చేసినప్పుడు 100 kmph నుంచి 20 kmph వరకు స్టాప్ కానికి 5 seconds తీసుకుంది. అదే కొత్త వెసరా సెరమిక్ బ్రేక్ ప్యాడ్స్ వేసినాక ఇన్స్టాల్ చేసినాక టెస్ట్ చేస్తే 100 to 20 kmph వరకు 3.7 secondsలో స్టాప్ అయిపోయింది. సో బ్రేకింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యింది. 2 days అయింది ఇప్పటివరకు నేను ఈ బ్రేక్ ప్యాడ్స్ మీద యూస్ చేస్తున్నాను బైక్ని. అండ్ ఇప్పటివరకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది గుడ్. ఓవరాల్
ముందు కంటే కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. సో ఇన్ కేస్ మీకు కూడా ఇది కొనాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో నా బ్రేక్ ప్యాడ్ గురించి. నేను ఇన్స్టాల్ చేసిన కొత్త బ్రేక్ ప్యాడ్స్ నా ట్రాన్స్ స్క్రాంబ్లర్లో. సో మీరు చెప్పండి, మీ బైక్లో ఎలాంటి బ్రేక్ ప్యాడ్స్ మీరు యూజ్ చేస్తున్నారు, అండ్ ట్రాన్స్ స్క్రాంబ్లర్లో బెస్ట్ మీకు నచ్చిన ఫీచర్ ఏంటిదో అది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు గుడ్ బై. థ్యాంక్ యూ.